దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని భద్రపరుచుకుంటూ నిన్ను నీవు గనపరుచుకుని ఉండగా మహిమపరుచుకుని ఉండగా నీ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడమని బలహీనుడైన సేవకుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నా ఉనికిని నా సమస్త ఉనికిని నా చూపును నా నోటి మాటలను నా హృదయ తలంపులను నా బోధను నీ ఆధీనములకు తీసుకుని నాయన నిన్ను మాత్రమే హెచ్చించేటువంటి మాటలు, నిన్ను మాత్రమే గనపరిచేటువంటి మాటలు, నీ విశ్వాసులకు నాయన ఆశీర్వాదకరమైన క్షేమకరమైన సమాధానకరమైన మాటలు ఉండగలిగినట్లుగా నన్ను నీ చేతులకు అర్పగించుకుంటూ అయా నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యమును జరిపించమని, మరి ప్రభు దురాత్మల యొక్క ఆలోచన విధానము నాయన సంఘములో నెరవేరక దుష్టుని దూరముగా నుంచమని, దుష్టుని యొక్క ఆలోచన విధానాన్ని గద్దించమని, దుష్టుని యొక్క కార్యములు నాయన నీ ఆరాధనా క్రమంలో జరగకుండా కాపాడమని, ఈ వాక్యమును ధ్యానిస్తున్న సమయంలో నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేసి ఆత్మ ద్వారా నీవే నాయన నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి అందరూ కూర్చొనవలసిందిగా కోరుకుంటున్నాను. మరి సమయంలో మొట్టమొదటగా బాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ సంఘానికి ఎంతమంది అయితే దేవునిని ఆరాధించాలని వస్తున్నారో వారిని పేరు పేరున ఆహ్వానిస్తూ వారిని దేవుడు దీవించునుగాక. అలాగనే ఈ దినము గత కొన్ని రోజులుగా మనం గమనిస్తుంటే చక్కటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుతున్నారు. కాబట్టి క్వైర్ డైరెక్టర్ గారు చెప్పిన రీతిగా మనము కూడా వాటిని నోరెత్తి వచ్చిన వారు పాడాలని కోరుకుంటున్నాను. అలాగనే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పోటీ ఈ ఆగస్టు నెలలో జరగబోతూ ఉన్నది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ఏదైతే ఉన్నాయో క్వైర్ డైరెక్టర్ గారిని కలుసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈ దినము ప్రైజ్ అండ్ వర్షిప్, మెన్స్ ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నప్పుడు పోచయ్య గారు ఆరాధన చేస్తున్న రీతిని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. నమ్మకస్తుడైన విశ్వాసి, మరి ఈరోజు దేవుడు అన్యులలో నుంచి వచ్చి దేవుణ్ణి అంగీకరించి ఆయన ఆరాధిస్తూ ఉంటే దేవునికి ఘనత మహిమ, ఆయన వయస్సును బట్టి, ఆయన దీన్ని బట్టి. ఈ దినము జూలై మొట్టమొదటి వారంలో విశ్వాస సూత్రాలు అనేటువంటి ఒక సందేశాన్ని ఒక పుల్పిట్ నుంచి బయటికి వచ్చింది. దానిలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం అంతా చదివించడం జరిగినది. కానీ 1వ అధ్యాయంలో 15 వచనాల వరకు ధ్యానించాను. ఈ దినము దానిలో 2వ భాగంగా విశ్వాస యొక్క ఆత్మీయ సూత్రాలు అనేటువంటి నామముతో ఈ సందేశాన్ని ఇస్తూ ఉండగా దేవుడు మనతో మాట్లాడునుగాక. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కానెను. ఒక సందేశాన్ని చూస్తున్న సమయంలో 8 సూత్రాలు మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలని ఆ దినము చెప్పాను. 3 వారాలు అయిపోయింది కనుక గుర్తు లేకపోవచ్చు, పర్వాలేదు. మొట్టమొదటగా మన విశ్వాసము పరీక్షింపబడుతుంది. మొట్టమొదటి సూత్రము, ఆ విశ్వాస పరీక్ష 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మాట్లాడబడి ఉన్నది. మన విశ్వాసము పరీక్షింపబడినప్పుడు మనం బలముగా మన విశ్వాసమునందు ఉండాలా. ఎందుకు అనగా మనకు వచ్చే శ్రమలు, శోధనలు మనల్ని విశ్వాసంలో నుంచి కదిలించడానికి వస్తాయి. ఆ సమయంలో మనము తొట్టిల్లకుండా మనం నిలబడాలి అని మొట్టమొదటి సూత్రము మనకు నేర్పిస్తూ ఉన్నది. రెండవదిగా 5 నుంచి 8 వచనాల వరకు విశ్వాస జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసకి జ్ఞానము కావాలి. లోక జ్ఞానము మనకు చాలాసార్లు ఉంటుంది, కానీ పరలోక జ్ఞానము ఆయన అడిగితేనే వస్తుంది. కాబట్టి దేవుని యొద్ద మనము గోజాడినప్పుడు, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆయన పరలోక జ్ఞానాన్ని మనకు దయచేస్తాడు. లోక జ్ఞానం ఎప్పుడు కూడా ఆ యొక్క లోపభరితమైనది. కాబట్టి లోక జ్ఞానము మనకు ఉండవచ్చు, కానీ దానివల్ల మంచి మనకు జరగదు. కానీ పరలోక జ్ఞానము మనకున్నప్పుడు మనము దేవుని యందు ఆశీర్వదింపబడతాం. మూడవదిగా విశ్వాసలో 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే విశ్వాసలో తగ్గింపు అనేది చాలా ప్రథమమైనదని మనము గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసలో ఉండవలసినవి 1 ప్రేమ, 2వది క్షమాపణ. ఈ ప్రేమ క్షమాపణ లేకుండా ఎక్కువ కాలము మన హృదయంలో ఏదైనా గనక కెనుకను ఆయాసాన్ని గనక మనము పెట్టుకుంటే, మనుషులం కనుక కొంతకాలం మనకు ఉంటుంది, కానీ ఆ కినుకును ఆయాసాన్ని ఎక్కువ కాలం పెట్టుకుంటే అది ఎదుటి వారిని
హానిపరిచేదానికన్నా మన హృదయాన్ని హానిపరుస్తుంది. మూడవదిగా క్రైస్తవునిలో ఉండకూడనిది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో గర్వము ఉండకూడదు, తగ్గింపు కావాలి. కాబట్టి క్రైస్తవుడు ఎప్పుడు కూడా తనను తాను తగ్గించుకోవాలి అని వాక్యము నేర్పిస్తూ ఉన్నది. నాలుగవదిగా విశ్వాసిలో ఒక పాపపు అపోహ ఉంటుంది. ఏంటంటే ఏదైనా మనము శోధనలో పడినప్పుడు, మనకు శ్రమ వచ్చినప్పుడు, మనం ఆ తొట్టిల్లేటువంటి సమయంలో మనం ఏదో దేవుని యందు బలపడవచ్చు, లేకపోతే ఈ శ్రమలు బయట నుంచి సాతాను వలన నాకు వస్తుంది, లేకపోతే దేవుడు నాకు దూరముగా ఉన్నాడు, ఇలాగని అనుకుంటున్నప్పుడు యాకోబు గుర్తు చేస్తున్నాడు, దేవుడు ఎవరిని కూడా శోధింపడు. ఎప్పుడు కూడా మనము శోధింపబడేది మన హృదయంలో ఉన్న దురాశ ద్వారా మనము ఈడ్వబడతాం. కాబట్టి మనం ఎప్పుడైనా టెంప్టేషన్లో పడినప్పుడు, శోధనలో పడినప్పుడు మనం గుర్తు చేసుకోవలసినది, ఇది బయట నుంచి వచ్చేది కాదు, లోపల నాలో ఉన్నదాన్ని బయట ఉన్నవాడు రెచ్చగొడుతున్నాడు, రెగగొడుతున్నాడు, ఉసిగొల్పుతున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాసి తన హృదయాన్ని పరీక్షించుకోవాలి. మన జీవితంలో సగకాలము పక్కన వాడిని పరీక్షించే దాంట్లో అయిపోతుంది, పక్కన వాడి గురించి మాట్లాడే దాంట్లో అయిపోతుంది, పక్కన వాడిని విమర్శించే దాంట్లో అయిపోతుంది. కానీ అదే సమయము మన జీవితాన్ని మనము పరిశీలించుకుంటే మనం ఎక్కడ లోటు పడుతున్నామో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనలోనున్న పాపము ద్వారానే మనం ఈడ్వబడతాం. ఒక దురాశ మనలో కలుగుతుంది, ఆ దురాశ ద్వారా ఈడ్వబడతాం. కానీ మరలా మనం గుర్తు చేశామనుకో, నువ్వు దురాశకు లోనైనందువలన నీకు సమస్య వచ్చింది అని గుర్తు చేసినప్పుడు ఒప్పుకోరు ఎవరు కూడా. ఏమంటారు, నేను అలా దురాశకు పడేవాడిని కాదు, అలా సాతాను ట్రాప్లో నేను పడేవాడిని కాదు, అది ఇది అని మాట్లాడతారు. కానీ అందరికీ, చుట్టుపక్కల వారికి మనకు అర్థమైపోతూ ఉంటుంది, నీలో కలిగిన దురాశను సాతాను ప్రేరేపిస్తాడు, నువ్వు ఈడ్వబడతావు. కాబట్టి ఎప్పుడు కూడా మన హృదయాల్ని మనం పరీక్షించుకోవాలా. పక్కన వారిని విమర్శించేది పక్కన పెట్టి, దీన్ని ఆలోచించేది పెట్టి, మనము సరిగానున్నామా లేదా, మన హృదయం సరిగానున్నదా లేదా అనేది చూసుకోవాలా. ఈ 4 సూత్రాలు గత వారంలో ధ్యానించాం. ఈ యొక్క వారము విశ్వాసికి పునర్జన్మ కావాలి. అనగా ఒకడు విశ్వాసి అనబడేది వాడు పునర్జన్మ పొందితేనే. చూడండి, బయట ఏం చెప్తున్నారండి, నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఒక మరో జన్మ ఉంటుంది అని చెప్తున్నారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉన్నది, చనిపోయిన తర్వాత నీకు ఒక జన్మ లేదు, నీకు ఒకే జీవితం ఉన్నది. ఆ జీవితంలో నువ్వు పునర్జన్మ పొందాలి. ఏంటి ఆ పునర్జన్మ? నీలో నాలో పాపమున్నదని గ్రహించి, అది వాక్యము ద్వారా మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు కానీ వాక్యము ద్వారా బయటకు వచ్చినప్పుడు మనము ఆ వాక్యము ద్వారా మరలా జన్మించాలి. అనగా పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితం వైపు మనకు తిరగాలి. ఇదే పునర్జన్మ. కానీ బయట కనుక మనం గమనించినట్లయితే మానవుడికి ఇంకొక జన్మ ఉంది అనేటువంటి ఆశ పెట్టినప్పుడు ఈ జీవితం నేను ఎలాగైనా జీవించినా కూడా నాకు ఇంకొక అవకాశం ఉంది అనుకుంటాడు చాలాసార్లు. కానీ బైబిల్ ఏం చెప్తున్నది, మనిషికి ఒకే ఒక్క జన్మ ఉన్నది, ఒకే ఒకసారి పుడతాడు, ఒకసారి మరణిస్తాడు. కానీ అట్ ద సేమ్ టైం బైబిల్ ఏం చెప్తా ఉందంటే చాలా జాగ్రత్తగా, మనిషికి రెండో జన్మ ఉన్నది, రెండో మరణము ఉన్నది అని చెప్తోంది. ఎంత బాగుందో చూడండి. బయట ఏం చెప్తున్నారు, నీకు ఒక జన్మ కాకుండా చనిపోయిన తర్వాత ఇంకొక జన్మ ఉంది అని చెప్తున్నారు. బైబిల్ ఏముంటుందంటే లేదు నీకు ఒకటే జన్మ ఉంది అంటుంది, ఒకటే మరణం ఉన్నది అంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏముంటుందంటే ఈ జీవితకాలంలో, ఈ 70 ఏళ్ల జీవితకాలంలో నువ్వు ఒకవేళ నీ పాపాన్ని కనుక గుర్తించి వాక్యము ద్వారా నీ పాపమును గ్రహించి, నీ కొరకు ఒకడు దేవుడు తన కుమారుడిని కిందకు పంపించి ఆయన నీ పాపములను నా పాపములను సిలువ మీద తీసుకున్నాడనే జ్ఞానోదయం కనుక మనలో కలిగిందనుకో, మనము పునర్జన్మ పొందుతాం. అందరిలాగే మనము చనిపోతాం. కానీ బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది, నీకు రెండవ మరణము ఉండదు అంటూ ఉన్నది. ఎవరైతే ఈ పునర్జన్మని, ఈ జీవితకాలంలో ఈ పునర్జన్మను పొందరో వారికి రెండవ మరణం ఉన్నది అంటున్నది. ఆ రెండవ మరణాన్ని నిత్య నరకము అంటూ ఉన్నది. ఈ పునర్జన్మనే నిత్య జీవము అంటూ ఉన్నది. ఆ నరకము అగ్ని ఆరదు, పురుగు చావదు అంటున్నది. కాబట్టి అది నిత్య నరకము. అలాగనే నిత్య జీవము, సదాకాలము ప్రభువుతో నీవు ఉందువు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి హైందవ ఆచారాల్లో నుంచి వచ్చిన భారతదేశంలో మనము పునర్జన్మను సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆ మాటల్ని మాట్లాడుతూ చూడండి, 16వ వచనం నుంచి 18వ వచనం వరకు, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైన గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయిననో లేదు. ఆయన, చూడండి జాగ్రత్తగా, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. ఎవరికన్నారు? ఆయన కన్నాడు.
అందుకని నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు మరొక జన్మ నేను ఎలాగ జన్మించాలయ్యా అని నికోదేము అడుగుతుంటే, ఇజ్రాయేల్ PhD పొందుకున్న టీచర్వి, నీకు ఈ విషయం తెలీదా అంటున్నాడు. మరొక జన్మను. అందుకని ఆయనకు ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తున్నాడు, నువ్వు గాలిని చూడగలవా అంటున్నాడు. గాలిని చూడగలవా అంటున్నాడు. గాలి ఎలాగనో వీస్తుందో అలాగనే ఆత్మ కూడా ఆయన కార్యము చేసేటప్పుడు గాలిని నువ్వు అనుభవించగలవే కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోయింది నువ్వు చెప్పలేవు అంటున్నాడు. అలాగనే ఇది ఆత్మ కార్యము అంటున్నాడు. కాబట్టి అది దేవుని యొక్క ఆత్మకార్యము. ఈ పునర్జన్మ దేవుని యొక్క ఆత్మకార్యం. మరి మానవునిగా నాలో ఏమున్నదండి? మరి దేవుని ఆత్మే అన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే నేను రక్షింపబడలేదు, లేకపోతే నేను దేవుణ్ణి అంగీకరించలేకపోయాను, తప్పు మరి ఎవరిలో ఉన్నట్టు? కాబట్టి ఏమంటుందంటే, ఒకవైపునేమో దేవుని ఆత్మ ద్వారా నీకు పునర్జన్మ కలుగుతుంది అని నికోదేముతో మాట్లాడుతున్నాడు. కానీ మానవునిగా పుట్టిన నీకు ఫ్రీ విల్, అనగా నీ అంతటి నువ్వు స్వచ్ఛందముగా నిర్ణయం తీసుకునే హక్కు నీకు ఇచ్చాడు. కాబట్టి ఆ స్వచ్ఛందంగా తీసుకునేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి హక్కును వాక్యము ద్వారా నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించి పునర్జన్మను పొందుతావా లేదా అన్నది నీ చేతులలో ఉన్నది. కాబట్టి రక్షించేవాడు దేవుడు. అపోస్తల కార్యము 13వ అధ్యాయం 48వ వచనంలో అంటున్నాడు, ఎంతమంది అయితే నిత్య జీవమునకు ఏర్పరచబడి ఉన్నారో వారందరూ వాక్యమును నమ్మి రక్షింపబడిరి అంటాడు. కాబట్టి అది దేవుని కార్యం. కానీ మానవుని దగ్గరికి వచ్చేటప్పటికి మనము దేవుని మీద భారం వేసేసి, అయ్యా నువ్వు నన్ను రక్షించలేదు, నీ గాలి నాకు తగలలేదు, ఈ మాటలు మనం మాట్లాడామనుకోండి, వాక్యం ఏం చెప్తున్నది? ఆయన తన వారి దగ్గరికే వచ్చిను, కానీ తన వారు ఆయనను తిరస్కరించను. కాబట్టి ఈ దినము క్రైస్తవులైన మన దగ్గరికి మరలా ప్రభు వస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు ఏమంటున్నాడు? యూదుల దగ్గరికి ఆయన వచ్చాడంట. యూదుల దగ్గరికి వచ్చి తన వారి దగ్గరికి ఆయన వచ్చాడు, కానీ తన వారు ఆయనను స్వీకరించలేదంట. అలాగనే ఈ దినం కనుక మనం గమనించామంటే క్రైస్తవ ప్రపంచంలో ఆరాధనలు జరుపుకునేటువంటి మనము ఎంతోమంది, అనగా వయసులో పెద్దవారు పిన్నవారు చాలామంది కూడా రక్షణ లేకుండా ఉన్నవారు ఉంటారు సంఘంలో. వారు చలమణి అయిపోతూ ఉంటారు రకరకాలుగా కదా. కానీ ఎవరు ఇంకొక రక్షణను మనం ప్రశ్నించలేము, వారి రక్షణను వారే చూసుకోవాలా. కానీ మనం గమనించేది ఏంటంటే క్రైస్తవ ప్రపంచంలో ఎంతోమంది వారి యొక్క తల్లిదండ్రుల ద్వారా క్రైస్తవత్వములకు వచ్చి ఉంటారు, కానీ వారు నిజముగా క్రీస్తును అంగీకరించి ఉంటారు. వారి గురించి దేవుడు బాధపడుతున్నాడు. తన వారి దగ్గరికి ఆయన వచ్చాను, కానీ తన వారే ఆయనను తిరస్కరించారు, అంగీకరించక కానీ ఎంతమంది అయితే? యోహాను సువార్త ఒకసారి చూద్దామా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆనాడు యూదులతో మాట్లాడుతూ యేసు ప్రభు యూదుల దగ్గరికి వచ్చాడంట, యూదులు మెస్సయ్యను అంగీకరించలేదంట. కానీ ఈ దినం నేను ప్రశ్నిస్తున్నాను, మనము క్రైస్తవులు అని చెప్పబడుతున్న మనలోకి దేవుడు ప్రతి వారము మనం ఆరాధనలో కూర్చున్నప్పుడు వాక్యాన్ని మన దగ్గరికి తెస్తున్నప్పుడు మనం ఆ వాక్యాన్ని స్వీకరిస్తున్నామా? ఆ ప్రభువుని స్వీకరిస్తున్నామా? తిరస్కరిస్తున్నామా? రక్షణ లేకుండానే మనము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టామని కొనసాగిపోతున్నామా అనే ప్రశ్న మనము ఎత్తుకోవాలి. ఎందుకని ఆనాడు యూదులు దేవుని ప్రజలు, అలాగనే ఈరోజు క్రైస్తవులు అనబడిన మనము ఆదివారం ఆరాధనల్లో కూర్చునే వారము మనము దేవుని ప్రజలము. వారితో మాట్లాడుతున్నాడు, నేను నీ దగ్గరికి వచ్చాను, నీవు నన్ను అంగీకరించుక నన్ను ఏమన్నా తిరస్కరించేశావా? చూడండి నెక్స్ట్ ఏమంటున్నాడు 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఉన్న ఇంకా దేవుణ్ణి తెలుసుకొని వారితో, దేవుణ్ణి తెలుసుకున్నాము అనుకుంటూ క్రైస్తవులుగా పేరు పడుతున్నారు వారందరితో మాట్లాడుతున్నాడు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ కొదవలేదు. ఎవరైనా మీలో ఎవరైనా కుల మత భేదాలు లేవు, నో క్యాస్ట్, నో క్రీడ్, నో కలర్. ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా ఎవరికండి? తన నామమందు విశ్వాసముంచిన వారికి, యేసు ప్రభువు నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఈరోజు నువ్వు గనక దేవుని కార్యం ఇది, దేవుని గాలి నాకు ఇంకా తాకలేదు, నికోదేముతో చెప్పాడు కదా, గాలి తగులుతుంది, ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, ఎక్కడికి పోతుందో నాకు తెలియదు అన్నట్టుగానే ఆయన ఆత్మ నన్ను తాకకపోతే నేనేం చేయగలనయ్యా అంటే ఆయన ఏమంటున్నా అంటే, నిజమే రక్షణ ఆయనదే, ఆయన ఆత్మ నీకు తగిలితేనే జరుగుతుంది. కానీ నిన్ను అడుగుతున్నాడు, నీవు ఆయన వాక్యము వచ్చినప్పుడు నీవు అంగీకరిస్తున్నావా, తిరస్కరిస్తున్నావా? వాక్యము పదే పదే నీ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు అంగీకరిస్తున్నావా, తిరస్కరిస్తున్నావా? చూడండి, పిల్లల గుటకు ఆయన అధికారము అనుగ్రహించెను, వారు దేవుని వలన పుట్టిన వారే. కానీ మరలా అంటున్నాడు చూడండి, వారు దేవుని వలన పుట్టినవారే కానీ
రక్తముల వలనైనను, రక్తము అని రాయబడి ఉంటుంది, నేను ముందర కూడా చెప్పాను, అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ప్లూరల్ ఉంటుంది. రక్తముల వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. మన మొదటి జన్మ మన తల్లిదండ్రులు ఇచ్చేటువంటి జన్మ, అది మనుష్యేచ్ఛ వలన కలిగింది. రక్తముల కలయిక వలన కలిగింది, తల్లిదండ్రుల కలయిక వలన. అది మనుష్యేచ్ఛల వలన జరిగినది. కానీ నీవు వాక్యము నిన్ను ఎదుర్కొన్నప్పుడు ఆ వాక్యము నువ్వు అంగీకరిస్తావే, అదే పునర్జన్మ, అదే పునర్జన్మ. మరొకసారి చదువుతాను, నాకు చాలా ఇష్టమైన వచనాలు ఇవి, 11 నుంచి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరినీ కలుపుతున్నాడు. ఎవరైనా, నువ్వే క్యాస్ట్ అయినా, క్రీడైనా, కలర్ అయినా, పొట్టైనా, పొడుగైనా, కుంటైనా, గుడ్డైనా, ఎవరైనా కూడా అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఒకటే ఒక క్వాలిఫికేషన్, యేసు నామమందు నీవు విశ్వాసము ఉంచాలి. వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తముల వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఈ 3 ఏదైతే శరీరేచ్ఛలు, మనుష్యేచ్ఛలు అంటున్నాడో, ఇది ఒక తల్లిదండ్రులు, ఒక భార్యాభర్తలు ఒక బిడ్డని కనాలి అనుకునేటప్పుడు వారు నిర్ణయించుకునేది. కానీ ఇది నీవు పుట్టిన తరువాత యవ్వనస్తపు దశకు వచ్చినప్పుడు, దేవుడు నిన్ను వాక్యము ద్వారా ఎదుర్కొన్నప్పుడు నువ్వు నమ్మి పునర్జన్మ పొందేది. కాబట్టి బాధ్యత, రక్షణ దేవుడు కల్పించేది. ఆ రక్షణను ఆయన ఆత్మ ద్వారా ఆయన కలుగచేస్తాడు. కానీ నీ మీద పెట్టబడుతున్న బాధ్యత ఏంటంటే, వాక్యము నీ ముందుకు వచ్చినప్పుడు నీవు మనుష్యేచ్ఛల వలన, శరీరేచ్ఛల వలన నీవు తల్లిదండ్రుల యొక్క సమ్మతితో జన్మించిన నీవు ఈరోజు దేవుడు నీకు సమ్మతినిస్తున్నాడు. ఆయన పిలుపుని అంగీకరించి నీవు విశ్వసిస్తావా, రక్షింపబడతావా, పునర్జన్మ పొందుతావా? కాబట్టి ఇది మనందరి ముందర నిలబడుతున్న ప్రశ్న ఏంటంటే, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నా తల్లిదండ్రులు క్రైస్తవులు. ఈ దినము దేవుని వాక్యము నన్ను తాకుతున్నప్పుడు నేను యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి మరొక జన్మ నా అంతట నేను పొందుతున్నానా? మొదటి జన్మ తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ, ఈ పునర్జన్మ దేవుడిచ్చే జన్మ నీ సమ్మతి మీద ఆధారపడి ఉన్నది, నీ అంగీకారము మీద ఆధారపడి ఉన్నది, నీ యొక్క చిత్తము మీద ఆధారపడి ఉన్నది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవుల కుటుంబాల్లో పుట్టి ఉండవచ్చు మనము, కానీ యేసు ప్రభువునందు విశ్వాసము మనకు లేని ఎడల, దాన్ని ప్రకటించని ఎడల ఆయన హృదయమో బాధపడుతూ ఉన్నది. ఆయన తన వారి దగ్గరికి వచ్చిన తన వారు ఆయనను అంగీకరించక తిరస్కరించిరి. రెండవది చూడండి, 19వ వచనం నుంచి 21వ వచనం వరకు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగురుపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మరలా చూడండి, వాక్యము వలన ఏం జరుగుతుందని మాట్లాడుతున్నాడు. రెండవది విశ్వాస వాక్యము. మొట్టమొదటిది విశ్వాస యొక్క పునర్జన్మ అయితే మొట్టమొదటి సూత్రము. రెండవది విశ్వాస వాక్యము. బిలీవ్ ఇన్ ద వర్డ్ అని గుర్తు చేస్తున్నాడు. ఆ వర్డ్ నేనేం చేయాలంటున్నాడు? నువ్వు ఎలాగనండి ఈ యొక్క ఆ వాక్యాన్ని ఎలాగని తీసుకోవాలంటున్నాడు? క్విక్ టు లిజన్, స్లో టు స్పీక్ అండ్ స్లో టు యాంకర్. ఏమంటున్నాడండి? మరలా చూడండి, వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. వినడానికి అంతా బయట చెప్తారు కదండి, నీకు 2 చెవులు ఇచ్చారు. ఎందుకని? వినడానికి. ఒక్క నోరే ఇచ్చాడు మాట్లాడడానికి. కానీ మనం ఏం చేస్తాము? చెవుల్ని తక్కువ వాడతాము, నోటిని ఎక్కువ వాడతాము. కోపము, ఎవరన్నా ఏదైనా కనుక రియాక్ట్ అయితే సర్రని మనకు కోపం వచ్చేస్తుంది కదా. కానీ ఇదేది కూడా దేవుని నీతిని నెరవేర్చదంటున్నాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దదంటున్నాడు. దేవుని యొక్క కృప మన మీద ఉండదంటున్నాడు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో చూడండి, ఒక్కసారి చదవండి అమ్మా. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం అమ్మా, పెద్దగా చదవ. భయము నుండి పాపము చేయుకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని
అమ్మా, ఊరకుండుడి, ధ్యానము చేసుకుని ఊరకుండుడి. కోపం వస్తుంది, కానీ కోపం వచ్చినప్పుడు నీ హృదయాన్ని పరీక్షించుకో, నీ నోటిని వాడకు, జాగ్రత్త పడు. అలాగనే ఎఫ్సీలకు రాసిన పత్రికలు ఏం చెప్తున్నా అండి, నీ కోపము, ఎఫ్సీలకు రాసిన పత్రిక, నీ కోపము పొద్దున కోపం వచ్చినది, సాయంకాలం అయ్యేటప్పటికి ఆ కోపం నీలో పోవాలా అంటున్నాడు. ఎందుకని? రాత్రి ఆ కోపం నీలో ఏం చేస్తుందండి, నిన్ను ఉడికించేస్తుంది. రకరకాల ఆలోచనలు. సాతాను వెంటనే రెడీగా ఉంటాడు, వీడి యొక్క హృదయం ఇప్పుడు సిద్ధముగా అన్నది కోప్పడే సమయంలో. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, నీవు నీ కోపమును రాత్రి అయ్యే సమయానికి నువ్వు వదిలి వేయాలి. 4వ అధ్యాయంలో ఎవరన్నా కనుక ఆ వాక్యం తీస్తే చదవండి అమ్మా. 4వ అధ్యాయము 26 నుంచి 27 ఒకసారి చదవండి అమ్మా. పెద్దగా చదవాలమ్మా నాకు దయచేసి. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించులోపు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఏమవుతుందండి సూర్యుడు అస్తమించే లోపల కనుక కోపం ఉంటే? రాత్రి ఎవరి సమయము? అసుర సంధ్య వేళ దాటిన తరువాత వాడు బహాటముగా తిరుగుతూ ఉంటాడు. నీ కోపాన్ని, నీ హృదయంలో ఉన్న కోపాన్ని, నీ భార్య మీద, భర్త మీద ఉన్న కోపాన్ని, నీ పిల్లల మీద ఉన్న కోపాన్ని, ఎవరి మీద నీకున్న కోపాన్ని వాడు రగిలింప చేస్తాడు. ఇంకా రగిలింప చేసి ఏం జరుగుతుందండి, అది మన హృదయాలకే చేటు. కాబట్టి కోపపడకూడదు అంటున్నాడు. కానీ ఏం చేయమంటున్నాడండి, ఎక్కువ మాట్లాడకు, విను అంటున్నాడు. ఎక్కువ మాట్లాడకు, విను. ఒక్కసారి ఎక్లీసియాస్టస్ ఆ యొక్క ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము నువ్వు విశ్వాస వాక్యమును వినేటప్పుడు నువ్వు వినేవాడిగా ఉండాలి, వినడానికి వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపపడుటకు నిదానించాలి కదా. ఏమంటున్నాడో చూడండి. మనం సంఘమునకు వచ్చినప్పుడు, మనం ఆలయమునకు వచ్చినప్పుడు మన హృదయాలు ఎలా చేసుకోవాలి? వాక్యము కొరకు చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయరు. ఎప్పుడైతే మనం ఆలకించడం తగ్గిపోతుందో, ఆలయంలోకి వస్తాము, మన ప్రవర్తనను సర్దుకోము, మనము దారి తప్పిపోయేటువంటి ప్రమాదం ఉన్నదని గుర్తు చేస్తున్నాడు. ఆ యొక్క జ్ఞాని అయిన సొలొమోను ఆ యొక్క ప్రసంగి గ్రంథంలో ఎన్నో సూక్తి ముక్తావళ్ళు చెప్తూ ఉన్నాడు, మనకు ఉపయోగపడేవి. దాంట్లో అంటున్నాడు, నీవు నీ హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి, నువ్వు వినడానికి ఎలా వేగిరపడాలి. నీవు దేవుని సన్నిధిన 2వ వచనం, అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకునుము. ఎలాగ ఉండాలంటున్నా అండి, చాలా జాగ్రత్తగా ఉండు. మనకు సగం వచ్చే సమస్యలండి నోటి ద్వారానేనండి. సగం వచ్చే సమస్యలు నోటి ద్వారానే. నోటి దూల అంటారు అందరికీ, ఇంక్లూడింగ్ మీ. మన నోళ్ళే మనకు గొయ్యి దువ్వి పెడతాయి. అలా అని హృదయంలో ఉంచుకోమని చెప్పట్లా. హృదయంలో ఉంచుకుంటే ఏం జరుగుతుంది, అది మరిగి కుళ్ళు కంపు అయ్యి అది ఇంక దేనికో దారితీస్తుంది. రెండూ ఉండకూడదు. హృదయంలో ఉన్నదాన్ని తీసేసేయాలా, దేవుని ముందర చెప్పుకోవాలా, తీసేసేయాలా, నువ్వు క్షమించాలా ఎవరి మీద నీ కోపం ఉంటే, అంతే, అక్కడికి అయిపోయింది. ఈ నోటి దీని వలన, దురద వలన మనకు చాలా సమస్యలు వస్తాయి కదా. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు అగును. ఓవర్గా మాట్లాడిన చోట విలువ ఉండదు, ఓవర్గా మాట్లాడిన చోట సమస్యే. కాబట్టి వినడానికి గల ప్రాధాన్యత, నోరు సరిగ్గా ఎలాగన వాడాలి, నోరు ఎలాగన వాడుకోవాలని చెప్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 34వ కీర్తన, 34వ కీర్తన చెప్పండి అమ్మా, ఏ వచనం చెప్పండి నాకు ఒక్కసారి. 11వ వచనం. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. ఏమంటున్నాడండి, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా?
చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెదకి దానిని వెంటమాడు. మళ్ళా చాలాసార్లు చెప్తుంటాను, చెడ్డ మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము అంటే కఠినమైన, పరుషమైన, బూతు మాటలు, ఏదైనా కూడా నొప్పించేటువంటి మాటలు జాగ్రత్త పడు. రెండోది ఏమంటున్నాడు? కపటమైన మాటలు పలుకకుండా నీ జాగ్రత్త పడు. కపటమైన మాటలు అంటే ఏంటండి? లోపల హృదయంలో చెడుంచుకొని పైకి మాత్రం తేనె పూసిన కత్తుల్లాగా మాట్లాడటం. ఈ రెండు కూడా తగవు. దుడుకుగా నోటి నెట్టబడితే అట వాడుకోవడము తగదు, లోపల ఒకటి పెట్టుకొని పైకి చాలా జాగ్రత్తగా మాట్లాడుతుండడం రెండూ తగదంటున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? నువ్వు నిజాయితీగా ఉండు, నువ్వు పారదర్శకంగా ఉండు, నీవు ఆత్మీయమైన కృప కలిగిన పలుకులు పలుకు. పలకడం చేత కాకపోతే నోరు మూసుకొని ఉండు, పలకడం చేత కాకపోతే నోరు మూసుకొని ఉండు. చాలా చాలా జాగ్రత్త పడాలి మన నోటితో కదండి. కాబట్టి విశ్వాస వాక్యం ఏమి చెప్తూ ఉన్నదంటే, వినుటకు వేగిరపడుము, మాటలాడుటకు నిదానించుము, కోపించుటకు చాలా జాగ్రత్త పడుము. అస్సలు అది నిన్ను నాశనం చేసేస్తుంది అంటున్నాడు. మూడవదిగా విశ్వాసి తన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనగా నీ మాట చేత రెండు ఒకటేగా ఉండాలి. నీ మాట చేత రెండు ఒకటేగా ఉండాలి. నీ మాట ఒకటి, నీ చేత ఒకటిగా ఉండకూడదు. కాబట్టి వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు విని దానిని స్వీకరించి, అద్దములో మొహము చూసుకొని ఏ విధముగా అయితే ఒకడు దానిలో అద్దములో మరక కనిపించింది, మరక కనిపించిందని అలాగనే వెళ్ళిపోయాడు అంటే ఆ అద్దానికి ఇంకా ప్రయోజనం ఏమన్నా ఉన్నదా? అద్దములో ఎందుకు చూసుకుంటావు? కోర్స్ నేను ఎంత బాగున్నానో అని చూసుకుంటాం. తర్వాత ఎంత బాగలేను అని చూసుకుంటాం. ఎంత బాగలేను అని చూసుకున్నప్పుడు బాగుండేలా ఏం చేయాలో జాగ్రత్త పడతాం. అద్దం యొక్క పర్పస్. అలాగని వాక్యం యొక్క పర్పస్ ఏంటి? దానిలోకి వెళ్ళి అద్దంలో లాగా అందాన్ని చూసుకోవచ్చు. ఎంత బాగున్నాను అని మురిసిపోవచ్చు. వాక్యంలో అనుకూలమైన వాటిని చూసుకొని అబ్బబ్బబ్బా నా గురించే మాట్లాడుతున్నాను, నేను ఎంత ఆశీర్వదింపడ్డాన్ని. లేదా వాక్యంలో ఏదైతే నీలో మరక ఉన్నదో అది వాక్యము చూపిస్తున్నప్పుడు దాన్ని తుడుచుకొని ఇంకా అందముగా నీవు తయారు కావచ్చు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. 22 నుంచి 25. వినువారు మాత్రమయ్యుండి, ఇందాకేమన్నాడు? వినండి, వినడానికి తొందరపడండి అనగానే అందరూ విని వదిలేస్తారేమో. నేను చెప్తున్నా అంటే మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై, వాక్యము వినడం మాత్రమే కాదు, స్వీకరించి దాని ద్వారా నీ ప్రవర్తనను మార్చుకొనుము. ఎలా ఉన్నవాడిని అలాగనే వెళ్ళిపోతాను వాక్యము దగ్గరికి వచ్చంటే ఆ వాక్యం నీకు ఆ స్కోపే ఇవ్వదు. వాక్యము అద్దములాగా పనిచేస్తుంది. దానిలో నీ అందము చూసుకొని, ఆశీర్వాదాలు చూసుకొని శాబాస్ అనుకొని వెళ్ళిపోవచ్చు. దానిలో నీ మీదున్న మరక, నీ మీదున్న ముడత, నీ మీదున్న ముసలితనము చూసుకొని దాన్ని సరి చేసుకోవడానికి ఫేస్ వాష్ చేసుకోవచ్చు, ఫేస్ ప్యాక్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు దాన్ని సరి చేసుకోవడానికి. అలాగనే వాక్యము దగ్గరికి నీ వచ్చినప్పుడు విన్నవాడివిగా మాత్రమే కాకుండా ఆ విన్న దానిలో నీలో ఏ చెడున్నదన్నది చూపిస్తుందో దాన్ని తిరస్కరించక, ప్రభువా ఇది ఉన్నది నాలో అని తల ఒగ్గి నువ్వు సరి చేసుకుంటే అందమైన మొహము బయటకు వస్తుంది. జిడ్డు మొహంతో వెళ్తాం, మరకల మొహంతో వెళ్తాం, అద్దంలో చూసుకుంటాం, స్వచ్ఛమైన నీళ్లతో మనం కడుక్కుంటాం కదా. ఈరోజు వచ్చిన సాధనాలతో మనము బాగా సోపు, ఫేస్ వాష్ వేసుకొని ఎంత చక్కగా వస్తుంది మొహము కదా. అద్దము యొక్క పర్పస్ అది. అద్దము యొక్క కార్యం ఏంటి అంటే దేనికి ఉపయోగపడుతుందంటే రెండూ చేయవచ్చు కదండి. ఎంతమందికి అద్దంలో అందంగా కనిపించారో చెప్పండి, ఒకసారి చెప్పండి. నాకు కనపడతాను, ఫోటోలో కనపడండి. మరి నా కూతురు నా కొడుకులు ఫోటోలు తీస్తారు, తీసినప్పుడు పొట్టికి కనపడతాను, లావుకి కనపడతాను, ముడతలు కనపడతాయి, ఇక్కడ జారినట్టు కనపడుతుంది. ఏం జరుగుతూ ఉంది? అద్దంలోకి వెళ్ళినప్పుడు నన్ను నేను మోసం చేసుకుంటున్నాను, చూడాలనుకున్నది మాత్రమే. ఇది మీకు అందరికీ జరిగిందా లేదా చెప్పండి? అద్దంలో ఎంత బాగా కనపడతారండి ఫోటోలో. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోటో కాదు ఆ ఫోటో పెట్టండి, ఈ ఫోటో కాదు ఇక్కడ నేను బాగలేను అది పెట్టండి. మన ఫోటో మన పిల్లలు తీస్తే ఈ ఫోటో కాదు ఇక్కడి నుంచిది అంత ఎందుకు వస్తుందండి?
అద్దములో, జాగ్రత్తగా వినండి, ఇది స్వానుభవము, మీ అనుభవం కూడా. అద్దములో మన మొహం ఎప్పుడు కూడా 27 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నామో అలాగనే కనిపిస్తుంది. అదొకవేళ ఎక్కడ కనపడకపోతే దానికి ఏమేమి చేయాలనో అన్నీ చేస్తాం. ఫోటోలో మాత్రము ఉన్నది ఉన్నట్టుగా. నా అనుభవమేనా? నవ్వుతున్నారండి. నా అనుభవమేనా మీ అనుభవమా కూడా చెప్పండి. నా అనుభవం అయితే ఇది. కానీ అద్దాన్ని ఎలా వాడుకోవాలనుకుంటున్నాడు? అందమును చూసుకొని ఆరాధిస్తూ వెళ్ళేదానికి కాదు, వాక్యమును చూసి వాక్యంలో ఉన్న నీ కొరకు చెప్పబడిన మంచి మాటలను స్వీకరించి అది నిన్ను సరిచేసి ఏ విధముగా బాగుపరచాలనుకుంటుందో దాన్ని నువ్వు విస్మరించిన ఎడల ఎవడో ఫోటో తీసి నీకు చూపిస్తాడు. అద్దములో నీవు సరిగ్గా నీ ముఖాన్ని చూసి కడుక్కోలేకపోతే ఎవడో నీ ఫోటో తీసి నువ్వు ఎలా ఉన్నావో చూపిస్తాడు. కాబట్టి దేవుని వాక్యము అద్దము వంటిది. ఆ అద్దములో మోసపుచ్చుకునేటువంటి ఇది ఉన్నది. కానీ నువ్వు నిజమైన దీనితో కనుక దాని దగ్గరికి వెళ్ళి నేను సరి చేసుకోవడానికి వాక్యాన్ని చదువుకుంటాను, బాగుపరుచుకోవడానికి వాక్యాన్ని చదువుకుంటానంటే ఆ వాక్యము నీకు వెలుగవుతుంది, ఆ వాక్యము నీకు జీవము ఆత్మ. ఆ మాటని గుర్తు చేస్తున్నాడు చూడండి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండివాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. జాగ్రత్తగా మరొకసారి చూడండి, ఆ వర్డింగ్ చూడండి ఎంత బాగుందో. 20. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి. ఫస్ట్ ఏం చేయాలండి? తేరి చూడాలా. దగ్గరికి వెళ్ళి చూస్తాం కదా. తేరి చూచి నిలకడగా ఉండివాడెవడో. దానిలో ఎలా ఉండాలండి? నిలకడగా ఉండాలా. నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయ్యుండి. ఆ వాక్యానుసారముగా నిన్ను నీవు సరి చేసుకునే క్రియ, వాక్యానుసారంగా నువ్వు ఎదుటివారి పట్ల ఏ క్రియ చేయాలని కోరుకుంటుందో ఆ క్రియ చేయుట, క్రియాశీలకమైన భక్తి చేయువాడయ్యుండి తన క్రియలో దేనిలో ధన్యుడవుతాడండి? వినుట వలన కాదు, తన క్రియలో ధన్యుడగును. మన ప్రవర్తనను సరిచేసుకోకుండా, మన క్రియలను సరిచేసుకోకుండా మనము ఎంత మనల్ని మనము అందముగా ఉన్నామనుకున్నా, ఎంత మనం ఆత్మీయంగా ఉన్నామనుకున్నా కూడా అది మనకు నష్టమే, లాభము కలగా చేయదు అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి క్రియాశీలకమైన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు, ప్రవర్తనతో కూడిన విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. బాహ్యమైన అందాన్ని గురించి మాట్లాడట్లేదు, బాహ్యమైన వాక్యము నీకు ఎంత తెలుసు అన్న దాని గురించి మాట్లాడట్లేదు. వాక్యముగా స్కిన్ డీప్ అంటాం మనం, అది స్కిన్ డీప్ అండి అంటాం. అది ఏమంటాము? పెరిఫెరల్ అండి అంటాం. పెరిఫెరల్ అంటే ఈ వర్డ్స్ అంతా ఏంటంటే పైపైన వాక్యము నీ పైపైన దాన్ని కోరుకోవడం లేదు. వాక్యము చేయాలనుకుంటున్నది సర్జన్ యొక్క స్కాల్పల్ లాగా లోపలికి వెళ్ళాలనుకుంటుంది. సర్జన్ స్కాల్పల్ చూసారా? డాక్టర్ సత్యవాణి గారు ఉన్నారు, ఇంకా డాక్టర్స్ ఎవరన్నా ఉంటే యవనస్తులు ఉన్నారు కదా. సర్జన్స్ స్కాల్పల్ ఎంత షార్ప్గా ఉంటుందంటే చాలా షార్ప్గా ఉంటుంది. చిన్నది బట్ ఇంత లోతుకు దిగిపోతుంది. వాక్యము ఇట్ ఈస్ స్కాల్పల్, సర్జన్స్ స్కాల్పల్. ఇట్ విల్ కట్ యూ, ఇట్ విల్ ఎక్స్పోజ్ యూ టు గో ఇన్ సైడ్ అండ్ టు డూ సర్జరీ. అర్థమైందా? కత్తితో కోసి లోపలికి వెళ్ళి లోపల ఏదైతే తీసివేయాలనో ట్యూమర్ని అది తీసివేయడానికి ఉపయోగపడుతుంది. గాడ్స్ వర్డ్ ఇస్ సర్జన్ స్కాల్పల్ విచ్ ఈస్ ఏబుల్ టు గో డీప్ ఇన్ టు ద హార్ట్, విచ్ క్యాన్ రిమూవ్ ఆల్ ద ఫిల్త్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ మేక్ యూ ప్యూర్ అండ్ హెల్దీ. నిన్ను ఆరోగ్యవంతునిగా చేస్తుంది, ఆత్మీయ ఆరోగ్యంతో నింపుతుంది. అట్టి వాక్యము నీ ప్రవర్తనను కోరుతూ ఉన్నది. ఎలాగున్నది నీ ప్రవర్తన, ఎలాగున్నది నీ క్రియ. విశ్వాసం అంటే సరిపోదు, అది నీ నోటి మాట ద్వారా బయటికి రావాలి, అది నీ క్రియ ద్వారా బయటికి రావాలి. నిలకడగా తేరి చూడాలి. ఆఖరుగా విశ్వాస భక్తి ఏమంటామండి ఈరోజు?
భక్తిపరులు అనే మాట మాడతాం మనం. భక్తిపరులు, రిలీజియస్. యాకోబు ఏమంటున్నాడంటే, ఏదయ్యా నిజమైన భక్తి? ఏది నిజమైన భక్తి? ఈరోజు సంఘముతో మాట్లాడుతున్నాడు, ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నాడు, సంఘముతో మాట్లాడుతున్నాడు ఈ మాట ద్వారా. చూడండి 26 నుంచి 27 వరకు. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. అట్టివాడి భక్తి నువ్వు ఎంతన్నా భక్తిమంతుడివే నీకు నువ్వు చెప్పుకోవచ్చు, ఆ భక్తి వ్యర్థము. కానీ ఏది నిజమైన భక్తి అంట? ఓ నా ప్రియమైన సంగమా, చూడండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకము అయిన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. మొట్టమొదటిది, బయట ఇహలోక మాలిన్యము నిన్నంటకుండా నువ్వు కాపాడుకోవాలా, వ్యక్తిగాను సంఘముగాను. నెంబర్ 1. నెంబర్ 2, సంఘముతో ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. పాత నిబంధనలో దేన్ని నిజమైన భక్తి అంటారండి? పోచే గారు, పాత నిబంధనలో నిజమైన భక్తి ఏంటి? ఆయన నాతో చాలాసార్లు మాట్లాడారు, కానీ చెప్పండి సార్, గొంతెత్తి చెప్పండి దయచేసి. ఏంటి సార్ నిజమైన భక్తి? అయ్యా, తల్లిదండ్రులు లేని అనాథలను ఆదరించడము, దిక్కులేని పిల్లల్ని. ఇంకోటి సార్, విధవరాండ్రను ఆదరించడము. ఇంకా అండి, అది నూతన నిబంధన. ఇంకా పరదేశిని చక్కగా చేర్చుకొని చక్కగా చూడడము కదా. ఇవి పాత నిబంధనలో చెప్పబడినవి. నూతన నిబంధనలు దానికి యాడ్ చేసి ఏమిచ్చాడు? నువ్వు బ్రతుకుతున్నదే సువార్త ప్రకటించుటకు. నీ భక్తి, నీ విశ్వాసము, నీ వ్యక్తిగత భక్తి, నీ సంఘ భక్తి, నీవు గనక అనాథల కొరకు ఏమి చేయకపోయినా, విధవరాళ్ల కొరకు నువ్వేమీ చేయకపోయినా, దిక్కులేని వారి పట్ల నువ్వు దయ చూపకపోయినా, నీవు బాగున్న వాడివి బాగాలేని వారికి ఏదో ఒకటి చేయకుండా నిమ్మళముగా ఉంటే అది నిజమైన భక్తి కాదు. నూతన నిబంధనలో నిజమైన భక్తి ఏదంటున్నాడంటే, నీవు సువార్త ప్రకటించుటయే నిజమైన భక్తి. మిగతా అంతా కూడా వ్యర్థమే. ప్రతి ఒక్కరము కూడా మనకు తారసపడిన వారితో మనము దేవుని గురించి చెప్పబద్దులమై ఉన్నాం. అండ్ ప్రతి సంఘము వారు దేవుని యొక్క సువార్త చెప్పేదానిలో వారు నిష్ణాతులుగా ఉండాలి. సువార్త నువ్వు చేయలేకపోతే చేసేవారినైనా పంపించాలి. నువ్వు సువార్త చెప్పాలి. నువ్వు చేయలేకపోతా ఉంటే రకరకాల కారణాల వలన ఎంతోమంది చేయడానికి కష్టపడుతున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర వసతులు లేవు. నువ్వు కనీసం వారికి ఇచ్చి ప్రోత్సహించు. అందుకనే ఐఎం మిషనరీ వాళ్ళగా ఇదేంటంటే నినాదము, వెళ్ళు లేక పంపుము. నువ్వు వెళ్ళుము లేక ఎవరినైనా వెళ్ళేలా పంపుము. కాబట్టి ఈ దినము నిజమైన భక్తి ఏమంటున్నాడంటే, చూడండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకము అయిన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఈరోజు లోకానికి సంఘానికి భేదం లేకుండా పోయే పరిస్థితులు వస్తూ ఉంది. ఒక్కొక్కసారి లోకమే బాగుందేమో అనిపించే పరిస్థితికి వచ్చేస్తూ ఉంది. ఎందుకని? లోకంలో ఉన్నవారు కనీసము దేవుణ్ణి వారు అంగీకరించలేదు, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. మనము దేవుణ్ణి అంగీకరించిన వారము, కానీ మనము కూడా ఇష్టానుసారముగా బ్రతికితే దేవుణ్ణి తెలిసిన మనము శిక్షావిధికి లోనవుతాం. దేవుణ్ణి తెలియని వారు ఆ పని చేస్తే పర్వాలేదు. కాబట్టి ఇహలోక మాలిన్యము తమకు అంటకుండా జాగ్రత్త పడడం. సంఘము లోకములోకి వెళ్ళాలి, లోకాన్ని సంస్కరించాలి. సంఘములోకి లోకము రాకూడదు. ఈరోజు అతి దయనీయమైన పరిస్థితి ఏంటంటే, లోకము సంఘములోకి వచ్చేసి అది ఒక ముసుగు వేసుకొని నడుస్తూ ఉన్నది. దాన్నే మనము సంఘము అనుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినము మనతో స్వచ్ఛముగా నేరుగా మాట్లాడుతున్నాడు. మనం ఏదైతే భక్తి అనుకుంటామో అది వ్యర్థము. మన భక్తి ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన ఆదేశానుసారముగా ఉండాలి. దేవుడు చెప్పని వాటికి మనం ఖర్చు పెట్టడం కాదు, కానీ దేవుడు చెప్పిన వాటికి ఖర్చు పెట్టడము మనము చేయాలి. దేవుడు చెప్పినది విధవరాళ్లను, బీదలను, అనాథలను
ఆ యొక్క బడుగు బలహీన వర్గాలను, వారు ఎవరైతే అణగదొరకబడి ఉన్నారో వారికి నీ చేతనైనంత సహాయము చేయి. ఆర్థికంగా నూతన నిబంధన అనుసారముగా నిన్ను నువ్వు సమర్పించుకొని నీకు ఎదురుబడిన ప్రతి ఒక్కరికి నువ్వు సువార్త చెప్పు. నువ్వు సువార్త చెప్పలేకపోతే నీవు సువార్త చెప్పేవాడినైనా ప్రోత్సహించు. కాబట్టి ఇవి చేయగలిగితే అది నిజమైన భక్తి అని గుర్తు చేస్తున్నాడు. ఈ దినము వ్యక్తిగతముగా నీతో నాతో సంఘముగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు ఈ సూత్రాలని మనము అనుసరిస్తున్నామా? విశ్వాసుల వలె క్రైస్తవ కుటుంబాలు అనుకుంటున్న మనము పునర్జన్మ ఉన్నదా? పెద్దవారై ఉండొచ్చండి వయసులో. ఇక్కడ నేను పెద్దవారితో కూడా మాట్లాడుతున్నాను, దయచేసి గమనించండి. చిన్న పిల్లవారిని క్షమించేయచ్చు, వారికి ఇంకా తెలియదులే అని. పెద్దవారితో మాట్లాడుతున్నాను. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాము అనుకుని క్రీస్తు లేని వారు ఎవరైనా ఉంటే ఈ దినం ఆయన మాట్లాడుతున్నాడు, నీవు బ్రతికి ఉన్న సమయంలోనే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలి. నువ్వు పునర్జన్మ నీవు పొందుకోవాలి. లేని ఎడల రెండవ మరణమైన నరకానికి నీవు ప్రాప్తుడవుతావు అని చెప్తోంది. విశ్వాస వాక్యము చెప్తా ఉన్నది, నువ్వు విశ్వాసముతో వాక్యమును అంగీకరించాలి. ఆ అంగీకరించేటువంటి వారు వినువారుగా ఉంటారు, చేసేటువంటి వారుగా ఉంటారు, క్రియాశీలకమైన విశ్వాసముగా ఉంటుందని గుర్తు చేస్తున్నాడు. విశ్వాసి ప్రవర్తన ఎప్పుడు కూడా మన నోటి మాట చేత రెండు కూడా కలిసి ఉండాలి. నోటి మాట ఒకటి, చేత ఒకటిగా ఉండకూడదు. మన నోటి మాట చేతలు రెండు కూడా సమముగా ఉండాలి. కాబట్టి మన ప్రవర్తనను సరిచేసుకోకుండా మన విశ్వాసము గొప్పది అంటే, యాకోబు పత్రికలోనే మాట్లాడతాడు, ఎవడైనా తన విశ్వాసమును క్రియలు లేకుండా చూపించమనండి, నేను నా విశ్వాసమును క్రియల ద్వారా చూపిస్తాను అంటున్నాడు. అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిమంతుడని ఎంచబడెను. కానీ ఆ విశ్వాసము రూఢి అయినదని ఎలాగున తెలిసినది? తన కుమారుడైన ఇస్సాకును దేవుని ఆజ్ఞానుసారముగా బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు గనక ఆయన విశ్వాసము సరియైన విశ్వాసము అంటున్నాడు. విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము మృతమైనది అని గుర్తు చేస్తున్నాడు. ప్రవర్తనను సరి చేసుకుని విశ్వాసము వ్యర్థమైన విశ్వాసం అని గుర్తు చేస్తున్నాడు. భక్తి అనుకునేటువంటి విశ్వాసం ఏదైతే క్రైస్తవ భక్తి అనుకుంటున్నామో అది ఆయన సిద్ధాంతాల ప్రకారముగా చేయని దాన్ని సరి అయినది కాదు అని ఈరోజు మనతో శుతిమెత్తగా మాట్లాడుతున్నాడు. మనల్ని మనము సరి చేసుకుంటే, ఈ విశ్వాస ఆత్మీయ సూత్రాల్ని మన జీవితంలో కనుక తెచ్చుకుంటే ఆశీర్వదింపబడతాం. కాబట్టి ఈ దినము ప్రతి ఒక్కరితో నా విన్నపము, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించండి. యేసు ప్రభువుకు తగిన రీతిగా జీవించండి. యేసు ప్రభువుకు తగిన రీతిగా బయట క్రియలు చెయ్యండి. ఈలాగున చేసిన ఎడల నీవు ఆశీర్వదింపబడతావు, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ సంఘము ఆశీర్వదింపబడుతుంది. ఎవ్వరూ కూడా నిన్ను తాకలేరు. నా కనుగుడ్డును తాకినట్టే అంటున్నాడు ఇజ్రాయేలు వారిని తాకితే. కాబట్టి నిన్నెవ్వరు కూడా నువ్వు ఇలాగనుంటే ఎవ్వరూ తాకలేరు. ఇలాగన గనక లేకపోతే ప్రతి ఒక్కడు నీ మీద చేయి వేయగలడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యము మనతో మాట్లాడుతున్నది. మన హృదయాలను దేవునికి అర్పించుకుందాం. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన దేవా నాయనా, నీ కృపాభరితమైన హస్తాలకు నాయనా సంఘముగా మమ్మల్ని భద్రపరచుకుంటూ ఈ దినము నాయనా ఏ సూత్రాలైతే యాకోబు మాకు నేర్పిస్తున్నాడు దాన్ని నాయనా సేవకునిగా నా చేతనైనంత రీతిలో విడమర్చి చెప్పడానికి చూసిన రీతిలో, మాటలు సరిగ్గా రానివాడిని, మాటలు ఎలాగ చెప్పాలనో తెలియని వాడిని, కానీ ప్రభు నీ బోధ నీ ఆత్మ ద్వారా నాయనా హృదయాల్లోకి వెళ్ళి హృదయాల్ని మార్చేది కనుక నా నోటి మాటని బట్టో నా వాక్చాతుర్యమును బట్టో కాక నీ ఆత్మ కార్యమును నాయన మా సంఘములో ప్రతి విశ్వాసి హృదయంలో చేయమని, మరి ప్రభు ఎవరైతే నైనా విశ్వాసములు ఉన్నామో అనుకుంటూ నిజముగానైనా విశ్వాసం లేని పరిస్థితుల్లో ఉన్నారో వారిలోనైనా విశ్వాసాన్ని జనింపచేయమని, వారిని రక్షించమని, యేసు ప్రభువుని అంగీకరించి ఆయన వారి జీవితాలు ఆశీర్వదింపబడగలిగినట్టుగా చేయమని, అలాగనే సంఘమునైనా వర్ధిల్లేటువంటి సంఘముగానైనా మేము తండ్రి నిజమైన భక్తి కలిగి ఉండగలిగినట్టుగా మా సంఘమునకు నీవు నాయన మార్గమును చూపమని, దిక్సూచిని చూపమని, మేము నాయన మార్గదర్శకంగా ఇంకొకరికి ఉండగలిగినట్లుగా సహాయమును దయచేయమని మా ప్రభు మా రక్షక నీకే ఘనత మహిమ ఆపాదించుకుంటూ కూడిన ప్రతి విశ్వాసిని నీ చేతులకు సమర్పించుకుంటూ చేయి చాచి వారిని తాకి వారి హృదయాల్ని మార్చి వారి జీవితాలని మార్చి వారిని ఆశీర్వదించి దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన కూడిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి.